అది అక్టోబర్ 2, 2025 ఇండియా ఆస్ట్రేలియాతో ఒక T20 సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ కోసమని బీసీసీఐ సంజు శాంసన్ ని సెలెక్ట్ చేసింది. కాకపోతే సంజు శాంసన్ ఆ సిరీస్ లో కేవలం 2 రన్లు మాత్రమే చేశారు. ఆ తర్వాత ఆ సిరీస్ లో సంజుని శుభ్మన్ గిల్ తో రీప్లేస్ చేశారు. రాక ఛాన్స్ వస్తే సంజు ఆ ఛాన్స్ ని నేలమట్టం చేసుకున్నాడు. అండ్ దీని తర్వాతే డిసెంబర్ 2025 ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య 5 T20ల సిరీస్ నడిచింది. ముందు జరిగిన సిరీస్ లో విఫలమైనందుకు కారణంగా సంజుని ఈ సిరీస్ లో 3 మ్యాచ్లు ఆడనివ్వలేదు. 4th మ్యాచ్ ఫాగ్ కారణంగా క్యాన్సిల్ అవ్వగా 5th మ్యాచ్ లో సంజుకి బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. అందులో సంజు 22 బాళ్లలో 37 రన్స్ చేశాడు. ఇదొక ఎబో యావరేజ్ ఇన్నింగ్స్. అండ్ ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాతే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ కన్నా ముందు న్యూజిలాండ్ తో ఒక సిరీస్ జరిగింది కదా, అందులో సంజు శాంసన్ కి ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. ఈ సిరీస్ లో సంజు స్కోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఓపెనింగ్ పేర్ ని సెలెక్ట్ చేసేది ఈ సిరీసే. ఆల్రెడీ అభిషేక్ శర్మ ఓపెనర్ గా ఫిక్స్ అయ్యాడు వరల్డ్ కప్ కి. కాకపోతే సంజుకి ఇషాన్ కి మధ్యలో టెస్టింగ్ చేసి ఎవరు బెస్ట్ పర్ఫార్మ్ చేస్తే వాళ్ళే వరల్డ్ కప్ లో ఓపెనింగ్ కి దిగొచ్చు. సో ఈ టెస్టింగ్ అంతా జరిగేది కూడా ఈ సిరీస్ లోనే. ఒకవైపు ఇండియన్ టీమ్ లో ఛాన్స్ కోల్పోయిన ఇషాన్ కిషన్ అప్పుడే అరంగేట్రం చేస్తున్నాడు. ఇంకొక వైపు సంజు శాంసన్. ఇలా వీళ్ళిద్దరిని 5 మ్యాచ్ల్లో టెస్ట్ చేస్తే అందులో సంజు శాంసన్ చాలా దారుణంగా విఫలమయ్యాడు. ఇంకొక వైపు ఇషాన్ కిషన్ చాలా దూకుడుగా ఆడాడు. మొత్తం 5 మ్యాచ్ల్లో సంజు శాంసన్ చేసిన రన్స్ ఏనో తెలుసా? జస్ట్ 46 రన్స్ మాత్రమే, అది కూడా 9 యావరేజ్ తో. ఇక అప్పుడు సంజు శాంసన్ తో పాటు మనందరికీ కూడా అర్థమైపోయింది 2024 లో కూడా సంజు శాంసన్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అనుకున్నారు అందరూ. కానీ సడన్ గా సంజు శాంసన్ కి ఛాన్స్ వచ్చింది. వెస్టిండీస్ తో క్వార్టర్ ఫైనల్స్ లాంటి మ్యాచ్, ఇది ఖచ్చితంగా గెలవాలి. ఇంకో పక్క ఈ వరల్డ్ కప్ లో అసలు అభిషేక్ శర్మ ఫామ్ లోనే లేడు. అండ్ ఈ మ్యాచ్ తోనే సంజు శాంసన్ రిడెంప్షన్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి చివరి వరకు ఉండి 50 బాళ్లలో 97 రన్స్ కొట్టి సింగిల్ హ్యాండెడ్ గా ఇంపార్టెంట్ మ్యాచ్ ని గెలిపించి మనల్ని సెమీస్ వరకు తీసుకెళ్లాడు. ఇక దీని తర్వాత సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ తో జరుగుతుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, గెలిస్తేనే ఫైనల్ కి వెళ్ళొచ్చు. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ 89 రన్నులు కొట్టాడు. ఇవాళ ఇండియా ఫైనల్ కి వచ్చిందంటే అందులో సంజు శాంసన్ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈ 2 మ్యాచ్ల తర్వాతే సంజు శాంసన్ వైపు చూపిన ప్రతి వేలు ముడుచుకుంది, ఎత్తిన ప్రతి నోరు సైలెంట్ అయింది. ఇదే శాంసన్ రిడెంప్షన్. అయితే సంజు శాంసన్ ఒక మంచి ప్లేయర్, కాకపోతే ఆయన ఇన్కన్సిస్టెన్సీ వల్ల చాలా ఛాన్సెస్ కోల్పోయారు. ప్రతిసారి సెలక్షన్స్ కోసం ఎదురు చూడడం, ఆ తర్వాత సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన తర్వాత మ్యాచ్ లో గేమ్ ఆడడానికి ఛాన్స్ రాకపోవడం, అంటే స్క్వాడ్ లో ఉండకపోవడం, ఒకవేళ రాక ఛాన్స్ వచ్చినా సరే అందులో సంజు పర్ఫార్మ్ చేయకపోవడం, ఇదంతా ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే వస్తుంది. అయితే శాంసన్ కేరళ నుండి వచ్చిన క్రికెట్ ప్లేయర్స్ లో అతి తక్కువ మందిలో ఆయన ఒకరు. సంజు శాంసన్ ఇండియన్ టీమ్ లో ఆడడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నో. అసలు సంజు శాంసన్ స్టోరీ ఏంటి? ఆయన ఈ లెవెల్ కి రావడానికి ఎంత కష్టపడ్డాడు? చాలా తక్కువ క్రికెట్ ఆడే కేరళ నుండి సంజు శాంసన్ రావడానికి ఆయన పడ్డ ఇబ్బందులేంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ సంజు శాంసన్. సో గైస్, ఈ వీడియో రీసెర్చ్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఈ వీడియోని చూసే ముందు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు ఒక్కొక్క మోటివేషన్ లాగా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాప్టర్ 1, ది ఎర్లీ స్టేజ్. స్టేడియం లైట్స్ వెలిగినప్పటి నుండి మాత్రమే సంజు శాంసన్ యొక్క స్టోరీ మనకు తెలుసు. కానీ ఆయన స్టేడియం వరకు ఎలా వచ్చారు, ఎలా అడుగు పెట్టారు, ఇదంతా మనకు తెలియదు. ఆ లైట్స్ తీసేస్తే ఆయన లైఫ్ ఎలా ఉండేదో ఇప్పుడు చెప్తాను. సంజు శాంసన్ యొక్క పూర్తి పేరు సంజు విశ్వనాథ్ శాంసన్. ఈయన 11th నవంబర్ 1994 లో కేరళలోని తిరువనంతపురంకి దగ్గరగా ఉన్న పుల్లువిల అనే ఒక గ్రామంలో జన్మించారు. ఇదొక కోస్టల్ ఏరియా. అయితే శాంసన్ వాళ్ళ నాన్న విశ్వనాథ్ శాంసన్ గారు ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవారు. సంజు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుండే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఈవెన్ పోలీస్ అయ్యాక కూడా ఆయన ఫుట్బాల్ ఆడేవారు. సో సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఈ కేరళలో క్రికెట్ కల్చర్ కన్నా ఎక్కువ ఫుట్బాల్ కల్చర్ ఉంటుంది. ఆయనకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండడం ద్వారా తన పిల్లల్ని కూడా స్పోర్ట్స్ లో వేసి వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. చిన్నప్పుడు సంజు శాంసన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫాదర్ జాబ్ వల్ల ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. అండ్ అక్కడే సంజు యొక్క క్రికెటింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుండి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. అయితే ఢిల్లీలో ఈ క్రికెట్ పిచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సౌత్ ఇండియాతో పోలిస్తే. సో చాలా మంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడేవారు. వాళ్ళందరిలో సంజు శాంసన్ యొక్క బ్యాటింగ్ చాలా నేచురల్ గా ఉండేది. అలా సంజు శాంసన్ వాళ్ళ టీచర్స్ కళ్ళలో పడ్డాడు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కళ్ళలో కూడా పడ్డాడు. అందుకే అంటాము ఏది చేసినా సరే అందులో మన స్పెషాలిటీ ఉండాలి అని. అయితే ఇది సంజు యొక్క కెరీర్ ని మలుపు తిప్పేలా చేసింది. అప్పుడే సంజు శాంసన్ వాళ్ళ నాన్న ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే సంజు శాంసన్ యొక్క క్రికెటింగ్ స్కిల్స్ ని చూసి ఇక్కడున్న కాంపిటీషన్ తో కాకుండా కేరళలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ నా కొడుకు గనుక క్రికెట్ ఆడితే ఖచ్చితంగా టీమ్ కి సెలెక్ట్ అవుతాడు అని భావించి అప్పటి వరకు ఆయన చేస్తున్న ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేసి కేరళ వచ్చేసారు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో కొడుకు కోసం జాబ్ ని వదిలేశాడు అంటే ఆయన గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇక వీళ్ళు కేరళ వచ్చిన తర్వాత శాంసన్ ని ఒక స్కూల్లో వేశాడు. అక్కడే సంజు శాంసన్ యొక్క క్రికెటింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. తన స్కూలింగ్ అప్పుడే సంజు కేరళలోని మాస్టర్స్ క్రికెట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఉన్న కోచెస్ ఓన్లీ సంజు శాంసన్ యొక్క బ్యాటింగ్ స్కిల్సే కాదు, తన వికెట్
కీపింగ్ స్కిల్స్ ను కూడా గుర్తించారు. అండ్ ఈవెన్ సంజు శాంసన్ కోచెస్ కళ్ళలో కూడా పడ్డాడు. ఇక కోచెస్ సంజు శాంసన్ కి మంచి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ సంజు శాంసన్ కూడా ఆ కోచింగ్ లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఒక ప్లేయర్ గనక తరచుగా అవుట్ అవుతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తారు. కాకపోతే కోచెస్ సంజు శాంసన్ విషయంలో ఒకటి అబ్జర్వ్ చేశారు. అదేంటి అంటే సంజు శాంసన్ లైన్ గా అవుట్ అయినా సరే అసలు ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు కాదు. అండ్ ఈవెన్ అదే హ్యాబిట్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అతను ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ చూపించలేదు. అయితే కేరళ క్రికెట్ బోర్డు అనేది ఇతర స్టేట్స్ లో లాగా కాదు. అందుకోసమనే కేరళ నుండి చాలా తక్కువ మంది క్రికెటర్స్ వచ్చారు. ఆపర్చునిటీస్ లిమిటెడ్. గవర్నమెంట్ సపోర్ట్ అనేది సరిగ్గా ఉండదు. సరైన కోచింగ్ కూడా ఉండదు. ఈవెన్ కోచింగ్ కి డబ్బులు గానీ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు గానీ ఇవన్నీ కూడా సంజు శాంసన్ వాళ్ళ పేరెంట్సే పెట్టుకోవాలి. అయితే సంజు శాంసన్ కేరళ నుండి అండర్ 13 అండర్ 16 గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళంటే కేరళ నుండి కూడా ఒక మంచి ప్లేయర్ వస్తున్నాడు అని. అంతటి రెప్యుటేషన్ వచ్చింది సంజు శాంసన్ కి. ఆ టైంలో కేరళలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ని కూడా ఎలాంటి భయం లేకుండా షాట్స్ ఆడేవాడు. ఇక అక్కడి నుండే సంజు శాంసన్ అండర్ 19 లో కూడా ఆడాడు. ఈ అండర్ 19 అనేది ఇండియన్ సెలెక్టర్స్ కళ్ళలో పడడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అనుకున్నట్టుగానే అండర్ 19 టీమ్స్ లో కూడా ఆడి డొమెస్టిక్ లీగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ కళ్ళలో పడ్డాడు. అండర్ ప్రెషర్ సిచ్యువేషన్ లో మంచి నాక్స్ ఆడేవాడు. ఈవెన్ సెలెక్టర్స్ కి కావాల్సింది కూడా ఇదే. ఇక సంజు శాంసన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండియాలో హైయెస్ట్ డొమెస్టిక్ లీగ్ అయిన రంజీ ట్రోఫీకి 2011 నవంబర్ 3 రోజు సెలెక్ట్ అయ్యారు. కరెక్ట్ గా అదే రోజు చాప్టర్ 2 ది యాక్చువల్ గేమ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను సంజు శాంసన్ యొక్క వీకెస్ట్ పాయింట్ ఏంటి అంటే క్రికెట్ లో తన ఇన్కన్సిస్టెన్సీ. ఇది సంజు శాంసన్ కి ఒక బద్ద శత్రువు. ఎందుకో చెప్తాను చూడండి. 2011 లో రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యాడు సంజు. తన ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేరళ వర్సెస్ విదర్భ అండ్ మ్యాచ్ నాగ్పూర్ లో జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ 11 బాలలో కేవలం 3 రన్లు మాత్రమే చేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయ్యాడు. అప్పుడు సంజు శాంసన్ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 16 ఇయర్స్ మాత్రమే. అదే కాకుండా కేరళలో ఉన్న వాళ్ళతో కాకుండా ఇండియాలో ఉన్న హైయెస్ట్ డొమెస్టిక్ లీగ్ లో ఆడే ప్లేయర్స్ బౌలింగ్ అండ్ ఇండియన్ టీమ్ లో ఆడే బౌలర్స్ ని సంజు శాంసన్ అప్పుడే ఫేస్ చేశాడు. ఇక సంజు శాంసన్ ఆ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ని అంత ఈజీగా ఫేస్ చేయలేకపోయాడు. ఇక తర్వాత కేరళ వర్సెస్ గోవా మ్యాచ్ జరిగింది. అందులో సంజు శాంసన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 రన్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఓన్లీ 23 రన్స్ మాత్రమే చేశాడు. అయితే 2013-14 లో మాత్రం కథ మలుపు తిరిగింది. 2013-14 లో కేరళకి అస్సాం జరుగుతున్న మ్యాచ్ లో సంజు శాంసన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 211 రన్స్ చేసి డబుల్ సెంచరీ బాదాడు. అయితే 2011 లోనే సంజు శాంసన్ ఓన్లీ రంజీ కాకుండా విజయ్ హజారా ట్రోఫీ కూడా ఆడాడు. కేరళకి ఆంధ్రాకి జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ అందులో డక్అవుట్ అయ్యాడు. ఇక తర్వాత అలా ఆడుతూ డొమెస్టిక్ లీగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. 2013 లో ఆయన రంజీ ట్రోఫీలో చేసిన పర్ఫార్మెన్స్ ని చూసి సంజు శాంసన్ ని 2013 లో అంటే అదే ఇయర్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఐపీఎల్ లో సెలెక్ట్ చేశారు. అందులో లెజెండరీ క్రికెటర్ అయిన రాహుల్ ద్రావిడ్ గారి కింద అరంగేట్రం చేశాడు. 2013 ఐపీఎల్ లో సంజు అరంగేట్రం చేసిన ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. ఇందులో సంజు శాంసన్ 23 బాల్స్ లో 27 స్కోర్ చేసి ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇక అదే ఇయర్ రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ లో 41 బాల్స్ లో 63 రన్స్ చేశాడు. ఆ సీజన్ లో సంజు శాంసన్ యావరేజ్ పర్ఫార్మెన్స్ తో 11 మ్యాచెస్ లో 206 రన్స్ చేశాడు. అండ్ ఈవెన్ 2013 లోనే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ని కూడా సంజు శాంసన్ అందుకున్నాడు. ఇక 2014 లో మాత్రం సంజు శాంసన్ ఇంప్రూవ్ అయ్యాడు. మొత్తం 13 మ్యాచ్ల్లో 339 రన్స్ చేశాడు. అప్పటికి సంజు శాంసన్ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 19 ఇయర్స్ మాత్రమే. అండ్ ఆ ఏజ్ లోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ అయిన మిచెల్ స్టార్క్, డేల్ స్టేన్ ని కూడా ఫేస్ చేశాడు. షార్ట్ సెలెక్షన్ ఇంక్రీజ్ అయింది. ఇంటర్నేషనల్ బౌలర్స్ ని ఫేస్ చేశాడు. క్రికెట్ పై మంచి అవగాహన వచ్చింది. ఇక చాప్టర్ 3 ది ఇండియన్ టీమ్. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సంజు శాంసన్ కి 2015 లో ఇండియన్ టీమ్ నుండి ఒక కాల్ వచ్చింది. అదే ఇండియా వర్సెస్ జింబాబ్వే సిరీస్ లో సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు అని. బీసీసీఐ సీనియర్ ప్లేయర్స్ అందరికి రెస్ట్ ఇచ్చి ఓన్లీ యంగ్ ప్లేయర్స్ ను మాత్రమే జింబాబ్వే సిరీస్ కి పంపించింది. అందులో అంబటి రాయుడికి గాయమైనందు కారణంగా సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. జింబాబ్వేతో సెకండ్ T20I లో సంజు శాంసన్ కి ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఇండియన్ టీమ్ చేజింగ్ చేస్తుంది అండ్ 146 ఇస్ ద టార్గెట్. అండ్ ఇవన్ అప్పటికే 69 రన్స్ కి ఇండియా 6 వికెట్స్ కోల్పోయింది. ఆ టైంలో సంజు శాంసన్ బ్యాటింగ్ వచ్చాడు. 24 బాల్స్ లో 19 రన్స్ చేసి ఒక డీసెంట్ నాక్ ఆడి అవుట్ అయ్యాడు. అయితే ఆ సిరీస్ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ అప్పటి నుండి ఇండియా టీమ్ లో ఉంటాడు అని అందరు అనుకున్నారు. అప్పటికే ఇండియన్ టీమ్ కి ధోని ఫుల్ టైమ్ కీపర్ గా ఉన్నారు. ఒకవేళ ధోని గారు రిటైర్మెంట్ తీసుకున్నా సరే ఇంకొక వైపు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో ఉన్నారు. ఇంకొక వైపు ఓపెనర్స్ గా గనుక చూసుకుంటే రోహిత్, ధవన్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో సంజు శాంసన్ ఏమో వికెట్ కీపర్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అటు వికెట్ కీపింగ్ కి కాంపిటీషన్ ఉంది, ఇటు ఓపెనింగ్ స్పాట్ కి కూడా కాంపిటీషన్ ఉంది. అందువల్లే సంజు శాంసన్ కి మళ్ళీ ఛాన్స్ రాలేదు. అందుకోసమనే ఆ తర్వాత మళ్ళీ బీసీసీఐ నుండి సంజు శాంసన్ కి కాల్ రాలేదు. అప్పటికి సంజు శాంసన్ కూడా ఆశలేం వదులుకోలేదు. ఫ్రాంచైజ్ క్రికెట్ లైక్ ఐపీఎల్ పై కాన్సన్ట్రేట్ చేశాడు. ఐపీఎల్ అనేది ఇండియన్ క్రికెట్ టీమ్ లో షార్ట్ టర్మ్ ఫార్మాట్ కి రావడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అయితే ఎప్పటి నుండో సంజు శాంసన్ ఐపీఎల్ లో అందరినీ ఇంప్రెస్ చేస్తూనే వస్తున్నాడు. అయితే 2016 నుండి 2019 ఈ టైంలో సంజు శాంసన్ కి అంతో ఇంతో ఛాన్సెస్ వచ్చాయి. కాకపోతే ఒక మ్యాచ్ ఆడించడం, ఇంకొక మ్యాచ్ లో పక్కన పెట్టి వేరే ప్లేయర్ ని సెలెక్ట్ చేయడం ఇవన్నీ జరిగేవి. ఎందుకంటే సంజు శాంసన్ యొక్క ఇన్కన్సిస్టెన్సీ
వల్ల. ఇకపోతే సంజు శాంసన్ 2020లో శ్రీలంకతో జరుగుతున్న T20 సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. అందులో ఫస్ట్ మ్యాచ్ లో 23 రన్స్ చేశాడంతే. కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కోచెస్ కి గానీ ఇంకా క్రికెట్ అనలిస్ట్ కి గానీ వీళ్ళందరికీ సంజు శాంసన్ యొక్క గేమ్ నచ్చేది, ఆ నేచురల్ గేమ్ నచ్చేది. కాకపోతే సంజు శాంసన్ కన్సిస్టెన్సీగా రన్స్ స్కోర్ చేసేవాడు కాదు. అప్పుడే 2021లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి కెప్టెన్ అయ్యాడు. ఇకపోతే ఇండియన్ టీం ఎన్నిసార్లు టీమ్ స్క్వాడ్ ని రిలీజ్ చేసినా సరే అందులో సంజు శాంసన్ నేమ్ ఉండేది కాదు. దాని వల్ల సంజు శాంసన్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా సంజు శాంసన్ ని సెలెక్ట్ చేయండి అని కొంచెం ప్రెజర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అలా 2023 నుండి సంజు శాంసన్ కి కొన్ని ఛాన్సెస్ రావడం మొదలయ్యాయి. అయితే 2023లో న్యూజిలాండ్ కి ఎగెనిస్ట్ గా సంజు శాంసన్ ప్రెజర్ లో ఒక మంచి నాక్ ఆడాడు. అదే ఆ మ్యాచ్ లో 47 రన్స్ కొట్టాడు. మళ్ళీ అదే 2023లో ఆగస్టులో ఐర్లాండ్ కి ఎగెనిస్ట్ గా 40 రన్స్ చేశాడు. ఇక 21 డిసెంబర్ 2023లో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఓడిఐలో సంజు శాంసన్ మొట్టమొదటిసారి ఒక సెంచరీ చేశాడు. అందులో 108 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత 12 అక్టోబర్ 2024 రోజు బంగ్లాదేశ్ పై 111 రన్స్ కొట్టి ఒక సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్ అయిపోయిన తర్వాతే మళ్ళీ నవంబర్ లో ఇంకొక సిరీస్ స్టార్ట్ అయింది. అందులో కూడా సంజు శాంసన్ ఒక అద్భుతమైన నాక్ ఆడి ఇంకొక సెంచరీ చేశాడు. ఇది సౌత్ ఆఫ్రికాకి ఎగెనిస్ట్ గా చేశాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 107 రన్స్ చేశాడు. అయితే 2024లో T20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే ఆ వరల్డ్ కప్ అంతా కూడా బెంచ్ పైనే కూర్చున్నాడు. సంజు ఎలాంటి ప్లేయర్ అంటే అయితే 6 లేదా 7 రన్స్ చేస్తాడు, లేకపోతే 50 or 100 కొట్టొస్తాడు. సంజు శాంసన్ కి రోహిత్ శర్మకి ఒక పోలిక ఉంటుంది. అదేంటి అంటే రోహిత్ శర్మ చాలా లేజీగా షాట్స్ ఆడతాడు అండ్ సంజు శాంసన్ కూడా లేజీగా ఆడతాడు. లేజీగా ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరికి ఒక మంచి టైమింగ్ ఉంటుంది 6 కొట్టడానికి. అయితే 2025లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా సిరీసెస్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ వచ్చినా సరే అంత మంచిగా ఆ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఇంతకంటే ముందు న్యూజిలాండ్ తో ఒక సిరీస్ జరిగింది కదా, ఆ సిరీస్ కంటే ముందే మన వరల్డ్ కప్ స్క్వాడ్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు. అందులో సంజు శాంసన్ నేమ్ కూడా ఉంది. ఒకవైపు అభిషేక్ శర్మ న్యూజిలాండ్ సిరీస్ గానీ అంతకన్నా ముందు జరిగిన ఏషియా కప్ లో గానీ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో T20లో అభిషేక్ శర్మ మంచి ప్లేయర్ కాబట్టి అతనికి ఓపెనింగ్ స్పాట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయింది. కాకపోతే ఇంకొక ఓపెనర్ కూడా కావాలి కదా, దానికోసమనే పోటీ స్టార్ట్ అయింది. ఒకవైపు అప్పటి వరకు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి ఇండియన్ టీమ్ లో లేని ఇషాన్ కిషన్ డొమెస్టిక్ లీగ్ లో అంటే సైద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కి కెప్టెన్ గా చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి జార్ఖండ్ ని ఫైనల్లో గెలిపించాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇషాన్ కిషన్ కి ఇండియన్ టీమ్ లో ఛాన్స్ వచ్చింది. ఒకవైపు అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక వైపు అభిషేక్ శర్మతో ఎవరిని ఓపెనింగ్ పేరు పంపాలి అనేది క్వశ్చన్ గా మారింది. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే న్యూజిలాండ్ సిరీస్. ఇందులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరు ఆడారు. కాకపోతే ఇషాన్ కిషన్ మెరుపు దాడితో అద్భుతమైన నాక్స్ ఆడాడు. ఇంకోవైపు సంజు శాంసన్ 5 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యి 5 మ్యాచ్ల్లో కేవలం 46 రన్స్ మాత్రమే చేశాడు. సో దీని తర్వాత అందరికి అర్థమైపోయింది ఇప్పటి నుండి ఓపెనర్ గా వచ్చేది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మాత్రమే అండ్ సంజు శాంసన్ ఈసారి కూడా బెంచ్ పైన కూర్చుంటాడు అని. ఇకపోతే చాప్టర్ 4 ది రిడమ్షన్. ఇనిషియల్ గా ఈ వరల్డ్ కప్ లో సంజు శాంసన్ కి ఛాన్సెస్ ఇవ్వకపోయినా సరే కొన్ని కారణాల తర్వాత ఈ చిన్న చిన్న టీమ్స్ ఉన్నాయి కదా, నమీబియా, నెదర్లాండ్స్, వీటి పైన టెస్ట్ చేయడానికి సంజు శాంసన్ ని టీమ్ లోకి తీసుకొచ్చారు. నమీబియా మ్యాచ్ లో సంజు శాంసన్ అగ్రెసివ్ గా ఆడి 22 రన్స్ చేశాడు. అది కూడా కేవలం 8 బాల్లలోనే. ఆ తర్వాత నెదర్లాండ్స్ తో 15 బాల్స్ లో 24 రన్స్ చేశాడు. మళ్ళీ సూపర్ 8 లో 13 బాల్లలో 18 రన్స్ చేశాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 13 బాల్స్ లో 18 రన్స్ చేశాడు. అయితే ఇవేవి కూడా పెద్ద ఇన్నింగ్స్ కాకపోయినా సరే ఇవన్నీ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్. అంటే తొందరగా రావడం, 2-3 6లు 4లు కొట్టడం, వెళ్ళిపోవడం. ఇక ఇండియా సెమీఫైనల్స్ ఆడాలి అంటే వెస్టిండీస్ తో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ వెస్టిండీస్ తో మ్యాచ్ గెలిస్తేనే మనం టోర్నమెంట్ లో ఉండేది, లేకపోతే ఇంటికి వచ్చేయడమే. సో అలా వెస్టిండీస్ తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్ లో సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చి లాస్ట్ బాల్ వరకు ఉండి 50 బాల్స్ లో 97 రన్స్ కొట్టాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇండియన్ టీం సెమీఫైనల్స్ కి వచ్చిందంటే దానికి కారణం సంజు శాంసనే. ఈవెన్ లాస్ట్ ఓవర్ లో ఒక 6 ఒక 4 కొట్టి ఇండియాని గెలిపించాడు. ఇకపోతే నెక్స్ట్ సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్ లో గెలిస్తేనే ఫైనల్స్ కి వెళ్తాము. సో ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ ఇంగ్లాండ్ కి ఎగైనిస్ట్ గా కేవలం 42 బాల్స్ లోనే 89 రన్స్ చేసి ఇండియా ఫైనల్స్ రావడానికి ఒక మేజర్ రీజన్ గా నిలిచాడు. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ మ్యాచెస్, వెస్టిండీస్ ది, ఇంగ్లాండ్ ది. ఆ 2 మ్యాచెస్ లో సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ ఇంకా ఫైనల్స్ అవ్వలేదు. సో ఖచ్చితంగా సంజు శాంసన్ ఫైనల్ లో కూడా అద్భుతమైన నాక్ ఆడి ఇండియాకి కప్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. సో సంజు శాంసన్ బయోగ్రఫీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఒక హోప్ తో ఉండాలి. అండ్ అదే కాకుండా ఫ్రస్ట్రేషన్ తో కాకుండా చాలా కామ్ గా ఉండాలి. ఖచ్చితంగా లైఫ్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈసారి మనం వరల్డ్ కప్ కొట్టినా కొట్టకపోయినా సరే చరిత్రలో సంజు శాంసన్ కొట్టిన 97 రన్స్ అండ్ అలాగే 89 రన్స్ అనేవి ఎప్పటికీ నిలిచిపోతాయి. సంజు శాంసన్ మీ ఫేవరెట్ ప్లేయరా? ఆయన ఆడిన నాక్స్ లో మీకు నచ్చిన నాక్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మా రీసెర్చ్ నచ్చినట్టయితే, మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 5K లైక్స్, ఒక 200 కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బిజినెస్ అండ్
మనం ఇచ్చే విరాళాలు అండ్ తిరుపతి దేవస్థానం అంత రిచెస్ట్ దేవస్థానంగా ఎలా అయింది ఇవన్నీ చెప్తాను. ఇదంతా డెవోషనల్ సైడ్ కాదు, ఎకనామిక్ సైడ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఎకనామిక్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, నెక్స్ట్ డే వస్తుంది.